గ్రేస్ ఫెలోషిప్ చర్చికి స్వాగతాన్ని తెలియపరుస్తున్నాము. ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారం దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మీ అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు మనము లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము మనము 46 వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. 46 వచనం దగ్గర నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము 46 వచనం దగ్గర నుంచి 55 వచనం వరకు ఒకసారి నేను చదువుతాను, వినండి. మధ్య మధ్యలో అంతా చదువుతుంది. 41వ అధ్యాయము 46 వచనం దగ్గర నుంచి. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గనిష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి తీరులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుని ఇశ్రాయేలునకు సహాయము చేశాడు. అతని మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియ క్రీస్తు వారు జన్మించక ముందు ఆమె ఎలిజబెత్ గృహానికి వెళుతుందన్నమాట. అప్పుడు ఎలిజబెత్ ఆమెను చూచి ఎంతో ఆనందించి వందన వచనం చెప్పింది అనమాట. వందన వచనం చెప్పినప్పుడు ఇద్దరు, ఆమె గర్భవతి, ఈమె గర్భవతి, ఎలిజబెత్ గర్భవతి, మరియమ్మ కూడా గర్భవతి. వారిద్దరూ వందన వచనములు చెప్పుకోగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసినట్లుగా మనం చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంలో మరియమ్మ గారు ప్రభువుని గణపరుస్తుంది అనమాట. ప్రభువుని ఆమె గణపరుస్తుంది అనమాట. అదేంటంటే అప్పుడు మరియ ఇట్లా, నేను అక్కడ ఇద్దరు యొక్క కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట. ఎవరిది? ఎలిజబెత్, మరియమ్మ. ఉదాహరణకి నమస్కారం చేశారనుకోండి ఎవరైనా, మనం ఏం చేస్తాం? ప్రతి నమస్కారం చేస్తాం. ఎవరైనా వందనాలు చెప్పారనుకోండి మనం కూడా వందనాలు చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రభు స్తోత్రం హల్లెలూయా అన్నాను అనుకోండి, మీరు కూడా ఏం చేస్తారు? ప్రభు స్తోత్రం హల్లెలూయా అని చెప్పారు అంటారు అనమాట. అట్లాగనే ఇక్కడ ఈమె ఏమని పలికిందో చూద్దాం అనమాట. 40వ వచనంలో అంటే ఎలిజబెత్ ఏమంది? ఎలిజబెత్ మరి యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భం శిశువు గంతులు వేసి అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాన్ని నిండుకొని బిగ్గరగా ఎట్లా, నేను ఏమంటుంది? ఇక్కడ ఎలిజబెత్ ఎవరిని ఉద్దేశించింది? మరియను ఉద్దేశించి అంటుంది, స్త్రీలలో నీవు ఆశించబడినాను, నీ గర్భఫలమును ఆశించబడును, నా ప్రభు తల్లిని అద్దెకు వచ్చినప్పుడు నాకు ఎలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించడం కనుక నమ్మిన ఆమె ధన్యురాలని నేను. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆమె చాలా ఆనందంతో అంటుంది, అమ్మ నువ్వు ధన్యురాలివి, నువ్వు స్త్రీలలో నువ్వు ఆశ్రయించబడ్డదానివి, నీ గర్భఫలం కూడా ఆశ్రయించబడ్డ గర్భఫలం అని చెప్పని ఎలిజబెత్ చెప్తుంది. ఎవరి గురించి? మరియమ్మ గురించి చెప్తుంది అనమాట. అప్పుడు మరియ ఏమంటుందంటే, అంటే ఆమె ఎంతగా ఆశ్రయించబడిందో, ఆమె ఎంతగా దీవించబడిందో, ఎంత గొప్ప ధన్యురాలో ఎలిజబెత్ మరియ గురించి చెప్పగానే మరియ అందుకుని ప్రత్యుత్తరం ఇస్తూ జవాబిస్తూ ఒక అద్భుతమైన మాట ఆమె చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే ఆమె మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరుచున్నది. ఏమంటే చెప్పండి? నా ప్రాణము ప్రభువుని గణపరుచుంది. ఇప్పుడు ఆమె పొగిడింది, ఆమె ప్రశంసించింది ఎలిజబెత్ మరి యొక్క స్థితిని బట్టి. అప్పుడు మరియ వెంటనే అవును అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వి అట్లా ఫీల్ అయిపోలేదన్నమాట అతిశయంతో. ఆమె ఉంది, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఏమంటుంది చెప్పండి? నా ప్రాణము ప్రభువుని గణపరుచున్నది. ఇక్కడ గమనించండి, ఆమె ప్రాణం అట ప్రభువుని ఏం చేస్తుందంట? గణపరుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలుకి
అసలు మనకు ప్రాణం ఉన్నది ఎందుకోసం? దేవుణ్ణి గణపరచడం కొరకు. ప్రాణం అంటే ఏంటి? ఊపిరి. దేవుడు ఇప్పటి వరకు మనల్ని ప్రాణంతో ఉంచినాడు. ఎందుకు? ఆయనను గణపరచడానికి. ఆదివారం దేవుడు నీకు పిలిచినాడు, నీకు ఇచ్చినాడు ఈ సమయం. ఎందుకంటే నువ్వు ప్రభువుని గణపరుస్తావని చెప్పి మరి అంటుంది. ఈ మాట పలుకుతున్న మరియా శ్రేష్టమైన యవనస్తురాలండి. ఆమె అంటుంది, నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. క్రింద అంటుంది అనమాట, నా ఆత్మ అంటుంది అనమాట. నెక్స్ట్ లైన్ ఏముంది? ఇక్కడ రెండు మాటలు వస్తున్నాయి. ఏమంటుంది? నా ప్రాణము, తర్వాత నా ఆత్మ. అంటే మనలో ఏముంది చెప్పాలి? ఏముంది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇక్కడ రెండు విషయాలు అనమాట. అంటే మన ప్రాణముతో మన ఆత్మతో ప్రభువుని ఏం చేయాలి? మనం చెప్పండి, గణపరచాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే స్పిరిట్, ప్రాణం అంటే సోల్. స్పిరిట్ అండ్ సోల్. ఇంగ్లీష్లోకి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతాం. తెలుగులో మీకు చెప్పొచ్చేది ఏంటంటే నా ప్రాణము అంటే ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పాలి? ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి? ప్రాణం ఉంది. కానీ అలాగనే ఆత్మ సంబంధంలో ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. అయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే రక్షణ పొందక ముందు మన ఆత్మ ఏ స్థితిలో ఉంది? ఆరిపోయిన స్థితిలో ఉంది, నశించిపోతున్న స్థితిలో ఉంది. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? మన ఆత్మను వెలిగించాడు. మన ఆత్మ దీపాన్ని వెలిగించాడు ఆయన. మన ఆత్మీయంగా జీవింపచేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము కేవలము ప్రాణులు మాత్రమే కాదు, ఆత్మ సంబంధులు. మనం స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరూ ఎవరు చెప్పండి? ఆత్మ సంబంధులు. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకో, అవి కేవలం ప్రాణులు మాత్రమే, అవి ఆత్మ సంబంధులు కావు. ఎందుకు? వాటిలో ఏమి లేదు. ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు. కుక్క చచ్చింది అనుకోండి, గేద చచ్చిపోయింది అనుకోండి, అది రక్షణ పొందిన గేదా, రక్షణ పొందిన గేదా అని ఉంటుందా? భరత్ ఏమా అక్కడికి అయిపోతుంది, ప్రాణం పోతుంది. దానికి ఏదైనా అయింది అనుకోండి, అక్కడికి అయిపోతుంది కదా. బట్ మనం ప్రాణం ఉంది చెప్పాలి. ఏముంది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనం ప్రాణం పోకముందే మన ఆత్మ ఏమై ఉండాలి? రక్షించబడి ఉండాలి, వెలిగించబడి ఉండాలి. తేడా అర్థమవుతుందా? ఒకటి ప్రాణము, రెండు ఆత్మ. అంటే మన ప్రాణముతో మన ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి కనపరచాలి. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది. ఏమిటది మనలో? ఈ రెండు కాకుండా మనలో ఇంకోటి ఉంది. ఏంటది? ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది మనలో. మీకు తెలుసు అమ్మా? ఈ రెండు కాకుండా, ప్రాణము ఆత్మ కాకుండా మనలో ఇంకేముంది? శరీరం ఉంది కదా. అందుకని ప్రాణాత్మ శరీరము ఏమంటారు చెప్పండి? ప్రాణాత్మ, బాడీ, స్పిరిట్ అండ్ సోల్. కాబట్టి ఇప్పుడు మరియ ఉంది కదా. మరియ ఎలాంటిది? పరిశుద్ధురాలు. ఆమె దేహం ఎలాంటిది? పవిత్రమైనది. అందుకే ఆమె దేహం పవిత్రమైనది కాబట్టి ఆమె దేహమందు, ఆమె గర్భమందు యేసు వారు జన్మించారు. హల్లెలూయా. అంటే ఆమె శరీరముతో కూడా ఏం చేసింది? ప్రభువుని కనపరిచింది. ఏం చేసింది? ఆమె శరీరముతో కూడా ప్రభువుని కనపరిచింది. అందుకనే నీ దేహము దేవుని ఆలయము. ఎవరైతే తమ దేహాన్ని పవిత్రంగా చూసుకుంటారో ఆ దేహంతో వారు ఏం చేసినట్టు? దేవుణ్ణి కనపరిచినట్లు. నీ దేహాన్ని అపవిత్రపరిస్తే, నీ దేహాన్ని పాడు చేసుకుంటే ప్రభుని అగౌరవపరిచినట్లు.
ప్రభువుని అగౌరవపరిచినట్లు. నేను మొన్న క్రిస్మస్ రోజున ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్ అయిన తర్వాత జయరాజ్ గారు, నేను, ఇటు పక్కన శ్వేత, అజిత, స్తుతి అజిత వాళ్ళు ఒక పక్కన కూర్చున్నారు. నా పక్కన ఒక జయరాజ్ గారు, నేను, సంయుక్త వాళ్ళ హస్బెండ్ నవీన్ గారు పక్కన కూర్చున్నాం. కూర్చుంటే నా వెనకాల ఒక పిల్లగాడు కూర్చున్నాడు. మన ప్రైజ్ ఎంత పిల్లగాడు కూర్చున్నాడు. కూర్చుంటే వాడు ఏం చేస్తున్నాడు, నోట్లో నుంచి పొగ వదులుతున్నాడు అనమాట. వాడు నేను ఎప్పుడు తిని లెగిస్తానే కూర్చుందామని కూర్చున్నాడు. వాడు పొగ వదులుతున్నాడు అనమాట. నేను చూసా పొగ వస్తుంది అనమాట. నేను అన్నాను, దూరంగా వెళ్ళు, ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతా పెట్టి దూరంగా పోవన్నా అనమాట. దూరంగా పోవంటే నవ్వుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే నేనేమనుకున్నానంటే వాడు సిగరెట్ పొగ వదులుతున్నాడు అనుకున్నా. వాడు సిగరెట్ పొగ కాదు, అక్కడ ఏదో ఇవి పెట్టారు, స్మోక్ ఉంటాయి కదా, ఏదో ఏమా స్మోక్ బిస్కెట్స్ ఇప్పుడు వాడేవా, అది చిన్నది, ఇది దాని అంటే కర్పూరం బిళ్ళలాగా ఉంటుంది అనమాట అండి. ఏదైనా అది నోట్లో పెట్టుకుంటే ఆ పక్కన చాలా మంది నోట్లో పెట్టుకుని ఉప్పు అని పొగ వదులుతున్నారు అనమాట అండి. తెలుసా నీకు ప్రైజ్ చేస్తే వదులుతారు అనమాట అండి. అది ఒక మ్యాజిక్ అన్నది వదులుతారు అనమాట అండి. అటు అందుకే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేనేమనుకున్నాను, వాడు నోట్లోంచి పొగ వదులుతుంటే ఎవడు ఈ టైంలో ఇక్కడ వచ్చి పాస్టర్ గారి పక్క నుంచి పొగ వదులుతున్నాడు అనుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కనుక ఆ రకంగా ఉన్నాం అనుకోండి, మన దేహంతో మన ప్రభువుని, అంటే వాడు చేసే తప్పు కాదు, వేరే వీళ్ళు కనుక మన జీవితంలో ఉంటే మన దేహంతో ప్రభువుని కనపరిచినట్లు కాదనమాట. కాబట్టి ప్రియబిడ్డలారా, ప్రాణము, ఆత్మ ఏం చేయాలి, మన ప్రభువుని. నీ శరీరంతో నువ్వు ప్రభువుని కనపరిచినంత కాలం కూడా నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వర్తిల్లగలుగుతావు అన్నమాట. సూత్రం చెప్పాలి గట్టిగా. ప్రభువును నువ్వు కనపరిస్తే ప్రభువు నిన్ను కనపరుస్తాడు. అందుకే దావీదు ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మరిచిపోవద్దు అంటాడు. సో దావీదు కూడా మీకు మాట తెలుసా, దావీదు తన జీవితంతో తన ప్రాణాత్మతో ప్రభువుని కనపరిచాడు. ఒకసారి తన శరీరంతో దేవుని దుఃఖపరిచాడు, కానీ దేవుడు గద్దించినాడు వెంటనే. అంతే తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే మనం కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తాం, పొరపాట్లు చేస్తాం, కానీ ప్రియబిడ్డలారా మన జీవితంలో మనం ఏం చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలంటే. చిన్నపిల్లలు హోంవర్క్ చేసినప్పుడు ఎక్కడో చోట మిస్టేక్ చేస్తారు. మనం కూడా మానవ సంబంధం, దేవుడి ముందు మనం ఎంత ఆఫ్టర్ ఆల్, కానీ ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. మన దేహం ముందు అపవిత్రమైన క్రియలు ఏమైనా ఉంటుంటే కనుక, దేవుడికి ఆయాసకరమైనటువంటి సంగతులు ఏమైనా ఉంటే కనుక వాటిని విడిచిపెట్టి దేవా నా దేహం ఆలయం, నా దేహాన్ని నేను కనపరిచిన కొరకు నీ దేవాలయంగా నేను పరిరక్షిస్తాను తప్ప. మీకు మాట చెప్పమంటారా, ఆమె కాదు, ఎప్పుడైతే మరియమ్మ గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మిస్తున్నాడన్న సంగతి తెలిసినప్పుడు యోసేపు కూడా ఆమెకు దూరంగా ఉండి ఆయన దేహంతో ప్రభువుని కనపరిచాడంట. స్తోత్రం చెప్పాలి కండి, హల్లెలూయా. ఆయన కూడా ప్రభువుని కనపరిచాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మనము ప్రాణ ఆత్మ శరీరాలతో ప్రభువుని కనపరచుదుము కాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ప్రాణం ఉంది కదా, తెల్లారు లేచారు, అందరూ సజీవులుగా లేచారు. ఓకే ఐఎమ్ స్టిల్ అలైవ్, నేను సజీవుడిగా ఉన్నాను, దేవుని స్తోత్రం. నా ప్రాణం ఇంకా దేవుడు నిలిపినాడు, దేవుని స్తోత్రం. 24లో చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ 24లో లాస్ట్ సండే వరకు కూడా స్టిల్ వీఆర్ అలైవ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపల్ల మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాకుండా ఆత్మయందు మనం అతిశయిస్తూ ఆత్మీయంగా రక్షించబడి ఆత్మ సంబంధులుగా మనం జీవిస్తున్నాం అంటండి. మీకు మన శరీర సంబంధమే కాదు, మనం ఎవరు చెప్పండి, ఆత్మ సంబంధంలో శరీరం కూడా ఉంది. కానీ ఆ శరీరం ఉన్నది, ఆ శరీరంతో కూడా ఇంకేం మన ప్రభువుని, ఆ శరీరంతో ప్రభువుని మనము కనపరచుదుము కాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభువుని కనపరచాలి. ప్రాణము, ఆత్మ, అర్థమవుతుందా మీకు? ఈ విషయాలు అర్థమయ్యా? రైట్. ఇప్పుడు ఎందుకు మనం why should we worship God? For what reason we have to worship God? చూద్దామా? ఇక్కడ ఏమంటాడంటే 47 వచ్చిన అంటే ఆయన తన దాసురాలి
ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంటే దేవుడు దీనులను కటాక్షించే దేవుడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దీన స్థితిని చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి 136 కీర్తనలోకి రండి. 136 కీర్తనలోకి రండి. 136 కీర్తనలోకి రండి ఒకసారి. ఎక్కడ 23 వచ్చింది కదరా, చదువుతాను. 136 కీర్తన 23 వచ్చింది. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం చెప్పాలి కనుక. ఇప్పుడు గమనించండి ప్రభు బిడ్డరా, తన దాసురాలి దీన స్థితిని చూచి ఆయన కటాక్షించను. ఈ మార్నింగ్ మీతో చెప్పేది, నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞాపకము చేసుకుని నిన్ను కటాక్షించినందుకు ముందుగా నువ్వు ఆయన దేవుని స్తుతించాలన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము చాలా దీన స్థితిలో, అంటే మనము గాఢాంధకార లోయలో పడిపోయినప్పుడు, చాలా దీన స్థితిలో, చెప్పలేనంత దీన స్థితిలో, చెప్పుకోలేనంత దీన స్థితిలో, చెప్పుకోలేనంత బాధలు, చెప్పుకోలేనంత తృణీకారములు, చెప్పుకోలేనంత కన్నిటిలో, చెప్పుకోలేనంత అవమానములు, చెప్పుకోలేనంత నీచ స్థితిలో, చెప్పుకోలేనంత దిగజారిన స్థితిలో, అత్యంత దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జ్ఞాపకం చేసుకుని కటాక్షించాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మాట ఉందనమాట అండి. పేతురు రాసిన మొదటి పత్రికలోకి రండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మంచి మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివారి దీన స్థితి దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి, మన దీన స్థితిని చూసి దేవుడు ఏం చూపించాడు? మన ఎడల కృపా కటాక్షము చూపించాడు. హల్లెలూయా. అందుకనే 103వ కీర్తనలో కూడా మంచి మాట ఉంటుంది అనమాట. 103వ కీర్తనలోకి రండి. అందరూ తీయాలా, మీ కళ్ళ ముందు బైబిల్ తీస్తే మంచిది అనమాట అండి. బైబిల్ తీసి చూసుకోవాలి. 103వ కీర్తనలోకి రండి. 103వ కీర్తనలోకి రండి. 103వ కీర్తనలో ఒక మంచి మాట ఉందిరా. అక్కడ 103:4లోకి రండి ఒకసారి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా వచ్చినాడు. సమాధిలో నుండి, దీన స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? కటాక్షించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు అన్నప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దీన స్థితిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చూచి కటాక్షించాడు. కటాక్షించి ఏం చూపించాడు? మనకి కృప చూపించాడు. పాడతాం. మైక్ దగ్గర పెట్టుకోండి. మీరు నువ్వు ఎప్పుడు ప్రతి వారం నువ్వు పాడటానికి ఒక మైక్ దగ్గర పెట్టుకున్నావు. చాలా మైక్లో ఉన్నాయి కదా, ఉంటే ఇంట్లో పెట్టు. చాలా మైక్లు రెండు. నా జీవితాశలు లేవా నా జీవితాశలు
దేవునికి హల్లెలూయా. 113వ కీర్తనలో రండి ఒకసారి. 7-8 వచ్చిన చదువుకి. 113వ కీర్తన 7-8 వచ్చినాలు. ప్రధానులతో అదే చదువు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనల్ని గుంటలో పడవేసామని చెప్పి అనుకో ఉండొచ్చు, గుంటలో పడద్రోయబడి ఉండొచ్చు. ఇప్పుడు యోసేపుని అన్నదమ్ములు ఎక్కడ పడేశారు చెప్పండి? ఆ దీన స్థితిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి కదా మన దీన స్థితిలో నుంచి మనల్ని దేవుడు కటాక్షించి దేవుడు అనమాట ఆయన. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వు దీన స్థితిలో ఉన్నావేమో, తృణీకరించబడి స్థితిలో ఉంటే దేవుడి కటాక్ష నీ మీద ఎక్కువగా ఉందన్నమాట. హల్లెలూయా కదా. ఇప్పుడు భరతోడి ఇంట్లో భరత్ చిన్నోడు అందరికంటే, అవునా? మరి యశ్షీ కుమారులలో చిన్నవాడు ఎవడు? యశ్షీ కుమారులో చిన్నవాడు దావీదు. పైగా అందరూ చదువుకుంటే మంచి తిట్టంగా ఉంటే ఈయన్ని ఎక్కడ పంపించారు? చదువు సంధ్య లేకుండా బరువులు పంపించారు. కానీ ఆ దీన స్థితిలో నుంచి దావీదుని దేవుడు ఏం చేశాడు? కటాక్షించాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాన్న, దీన స్థితిలో నుంచి దేవుడు నిన్ను కటాక్షించినందుకు ఈ రోజున మనము దేవుని స్తుతించాలన్నమాట. ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మి ఉంది, వీళ్ళ నాయుడు చాగంటిపాడు వెళ్ళింది. సాక్షి గన్నవరంలో ఎప్పుడన్నా ఈమె ఒక 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం చర్చికి. ఈమె యాక్చువల్గా వీళ్ళ ఇంటి దగ్గరలో చర్చ్ జరుగుతుండేది. చాగంటిపాడు అందరూ కాపులు ప్రభుని నమ్ముకున్నారు కొంతమంది. అక్కడికి ఒక రోజున ఆమె ప్రార్థన జరుగుతుంటే అక్కడ ఒక చెల్లి తీసుకొచ్చింది. ఏమి తీసుకొచ్చిందంటే, వీళ్ళ అబ్బాయి అక్కడ అయ్యప్ప మధ్య జరుగుతుంటే వెళితే అప్పుడు 8వ క్లాస్ చదువుతున్నాడు కుర్రాడు, చక్కగా ఉండేవాడు. జరుగుతుంటే అది ఒక 2 అంతస్తుల మీద నుంచి ముళ్ళ కప్పులో పడిపోయాడు ఆ పిల్లవాడు. ముళ్ళ కప్పులో పడిపోతే ఇంగ్లీష్ ముళ్ళు అంటారు కదా, అది పెద్దది, ఈత ముళ్ళు, పెద్ద ముళ్ళు అనమాట. సుమారు 3 అంగుళాలు ఉన్నది. ఉందా? ఇంకా ఉందది, మీకు చూపిస్తా. 3 అంగుళాల ముళ్ళు తొడలో దిగిపోయింది అనమాట. ఒంటి నిండా ముళ్ళు, ఒక ముళ్ళు మాత్రం పూర్తిగా తొడలో దిగిపోయింది. దిగిపోతే ఏం జరిగిందంటే, ఇక పైనుంచారు కానీ లోపల ఒక ముళ్ళు లోపల ఉండిపోయి ఆ తొడంతా సెప్టిక్ అయిపోయింది. ఇంత లావు అయిపోయింది అనమాట. అయిపోయి డాక్టర్ ఏమన్నారంటే, ఆపరేషన్ చేయాలి, ఎంత లోపల పుచ్చిపోయింది, నడవలేకపోతున్నాడు, ఆ ఇన్ఫెక్షన్ అంతా బాడీ అంతా పట్టేసేసింది అని చెప్పారనమాట. చెప్తే ఆ రోజు తెనాలి వెళ్ళారా, తెనాలి వెళ్ళి వచ్చారు. వీళ్ళు తెనాలి వెళ్ళి ఆపరేషన్ చేయాలి, రేపు డబ్బులు అయితే తెచ్చుకోండి అని చెప్పన్నారు. సర్లేమని చెప్పని ఆ పక్కన ఉన్నటువంటి ఆమె చెప్పింది. ఆ చెల్లి ఏం చెప్పిందంటే, అమ్మ మా పాస్టర్ గారు వస్తారు సురేష్ బాబు అన్న, మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయించుకోండి అంటే, ఆమె పూర్తి విగ్రహారాధికులు అయ్యప్ప బదులు చేస్తుండేవాడు. ఆ పరిస్థితుల్లో ఆమె వచ్చింది. వచ్చి, అయ్యా మా బిడ్డ పరిస్థితి బాగాలేదు, ఈ చిన్న పిల్లోడికి తొడకోసి ఆపరేషన్ చేయాలంటున్నారు, బాడీ అంత ఇన్ఫెక్ట్ అయిపోయింది అని చాలా దీన స్థితిలో ఆమె చెప్పింది అనమాట. చాలా దీన స్థితిలో వచ్చి నేర్చుకుంటూ ఆ ఒకే ఒక పిల్లోడు ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి కబ్బును తీసుకొచ్చామన్నమాట. కబ్బును తీసి ప్రార్థన చేశాం. తెల్లారి ఆపరేషన్కి వెళ్ళాలి, డబ్బులే చూసుకున్నారు. ప్రార్థన చేసి ఆ పిల్లోడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అయితే స్నానం చేయించి కుదరదని పిల్లోడిని స్టూల్ పెట్టి మీద కూర్చోబెట్టి బాత్రూంలో స్నానం చేపిస్తుంది. ఆ రాత్రి కబ్బు నూనె పట్టింది. సాయంకాలం ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళింది అనమాట. ఆశ్చర్యకరంగా ప్రార్థన చేసి కబ్బు నూనె రాసినాక స్నానం చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే, ఆ పుండు పళ్ళుని పగిలిపోయింది. హల్లెలూయా. ఆ పుండు దానంతరం అది పగిలిపోయింది. పగిలిపోయి 3 అంగుళాల ముళ్ళు బయటకు వచ్చేసింది అనమాట. హల్లెలూయా. ఇక పరిగెత్తుకుంటూ ప్రార్థన జరిగి ఇంటికి వెళ్ళిపోయి ముళ్ళు వచ్చేసింది అన్నమాట. ఇక మొత్తం పుండంతా పెద్దలు పగిలిపోయింది కదా. ఇక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే అన్నాడు, ఇక మీకు ఆపరేషన్ అక్క. హల్లెలూయా. జస్ట్ ఆర్ఎంపీ డ్రెస్సింగ్ చేసి కట్టి ఇక అంతే. ఆ ముళ్ళు పట్టుకుని సాక్షిగా మొదలు పట్టింది అనమాట. స్తోత్రం చెప్పండి కనుక. నా దేవుడు నా కుమారులో ఉన్న ముళ్ళు మీరు చేశాడు. ఈ రోజు కూడా ముళ్ళు మీకు చూపిస్తా, చాలా సంఘాల్లో చూపించింది ఆ ముళ్ళు అని చెప్పేసి కొద్ది రోజులకి ఆమె ఏం చేసి తెలుసా, ప్రభువుని నమ్ముకుని మారు మనసుకుంది, పాపక్షమాపణ బాప్తిసం తీసుకుంది.
హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఎన్ని కూటాలు పెట్టించామో, అసలు పిల్లోడు ఏమైపోతాడో తెలియని పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా ఆ పిల్లోడు 10th క్లాస్ పూర్తయింది. మళ్ళీ నన్ను అడిగింది, అన్నయ్య ఎక్కడ చదివించమంటారంటే, వాళ్ళ అన్నయ్య గారు ఉంటే ఏదైనా అడుగుతుండేది. అక్కడికి వెళ్ళాడు. వాడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంసీ అయిపోయింది. ఆశ్చర్యకరంగా మళ్ళీ ప్రార్థన చేయించుకుంది. డైరెక్ట్గా అతనికి కెనరా బ్యాంక్ మేనేజర్ పోస్ట్ వచ్చేసి సూత్రం చెప్పాలి. కెనరా బ్యాంక్ మేనేజర్ అయిపోయాడు. తీరా చూస్తే కెనరా బ్యాంక్ మేనేజర్ అయిపోయిన తర్వాత పిల్లోడిని చిక్కమంగళూరు వేశారు కర్ణాటకలో. అక్కడ వాతావరణం పడట్ల. వెళ్ళి అక్కడ అన్నం వండుతుంది. ఈమెకి పట్ల ఆయనకి పట్ల. ఈమె ప్రార్థన పోతుందని బాధ, ఆ పిల్లడికి ఆరోగ్యం పోతుందని బాధ. చిక్కమంగళూరు వేశారు. వాళ్ళు ఏమన్నారంటే, లేదు కొద్ది రోజులు వేరే స్టేట్లో చేయాలన్నారన్నమాట. వాళ్ళది చాగంటిపాడు. ఉద్యోగం ఎక్కడ వేశారు? చిక్కమంగళూరు కర్ణాటకలో వేశారు. ఒక రోజంతా ప్రయాణం, 30 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలి. ప్రార్థన చేశాం, దేవుడు అద్భుతం చేస్తాడని అనమాట. ఎంత అద్భుతం చేశాడో తెలుసా? చిక్కమంగళూరులో ఉన్నటువంటి వాడిని ఒంగోలు ట్రాన్స్ఫర్ చేస్తారేమో అనుకున్నాం అనమాట అండి. యాక్చువల్గా అన్నాడు, అన్న ఒంగోలు కానీ విజయవాడ కానీ ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు అనమాట అండి. ఆశ్చర్యకరంగా ఒంగోలు అయిలా విజయవాడ అయిలా అదే టైంలో ప్రార్థన చేసినప్పుడు చాగంటిపాడికి 2 కిలోమీటర్ల దూరంలో ఇందుపల్లిలో కెనరా బ్యాంక్ పెట్టారు అనమాట. ఆ ఇందుపల్లి ఇంటి పక్కన కెనరా బ్యాంక్ మేనేజర్ చేసేసారన్నమాట. తంతి బూర్లు ముట్లు పడతారంటారే. చిక్కమంగళూరు నుంచి చాగంటిపాడు ఇంట్లో నుంచి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇలా పెళ్లి జరిగింది. ఆశ్చర్యకరంగా ఒకప్పుడు ఇల్లు కట్టడం చాలా కష్టంగా ఉంది. ఆ ఇంట్లోని గేదెలు కట్టేసేవాళ్ళు. మేము వెళ్ళినప్పుడల్లా ఆ పేడంతా శుభ్రం చేసుకుని ఆ ప్రార్థన చేస్తూ ఉండేవాడు, చాపేసుకుని కూర్చుంటుండేవాడు. కంపొస్తుండేది. ఈ రోజున దేవుడు బిడ్డని బ్యాంక్ మేనేజర్గా చేశాడు. ప్రభువుని సాక్ష్యం కాపాడుకుంటా ఊరంతా విగ్రహారాధన అన్యులు ప్రభు సాక్షిగా ఇల్లు నిలబడింది అనమాట. ఈ రోజు రావణపల్లిలో మళ్ళీ చెప్పాడు, అన్న నేను పాడు అనుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి ఈ రోజున ఇల్లు కట్టాడు. యాక్చువల్గా 2 స్టేర్స్ అని బిల్డింగ్ కట్టాడు. 4 స్టేర్స్ ఇంచుమించుగా 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు. అలా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంట్లో లిఫ్ట్ ఏం పెద్ద హౌస్ మీద ఉంటుందేమో. స్తోత్రం చెప్పి హల్లెలూయా. పెద్ద కంపెనీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద హౌస్ లోకి వెళ్ళిపోయింది. 4th స్టేరా 5th స్టేరా 4th స్టేర్లో ఉంటే మొత్తం ముస్తాబాద్ దాకా పడుతుంది. రావాలి పండించాలి. దీన స్థితిలో నుంచి దేవుని కటాక్షించే దేవుడు అనమాట. చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. మన దేవునికి అసాక్ష్యం ఇలా చెప్పాలని చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మీరు చెప్పిన మాట వింటే అవి కూడా మీ జీవితంలో జరుగుతాయి. మీరు చర్చి ప్రార్థన టయానికి రారు. ఇంకేం జరుగుతుంది మీ జీవితంలో? మేము రేవెక్కుతారు పై అంతస్తుకి. ఏమన్నా ఈ టైంలో వస్తున్నావు నాన్న నువ్వు? ఇట్లా ఉంటే కనుక నాతో సహవాసం చేయడం చాలా కష్టం నాన్న. నేను ఒక డిసిప్లిన్ కలిగిన వ్యక్తిని. లేకపోతే నాతో అంటే నాకు సూట్ అవ్వాలా నాతో సహవాసం. నువ్వు భర్త గురించి దుఃఖపడ్డావేమో, నీ బిడ్డల గురించి దుఃఖపడ్డావేమో, బంధువుల గురించి దుఃఖపడ్డావేమో, నువ్వు చేసిన పాపాల గురించి దుఃఖపడ్డావేమో. కానీ ఒకటి మాత్రం వాస్తవం. కీర్తనలోకి రండి. 30వ కీర్తన 5వ వచనం రండి. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిష మాత్రముండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రియబిడ్డ, ఈ 24లో నువ్వు ఏడ్చిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయన్న వాళ్ళు సబ్జెక్టులు ఎత్తండి ఏమనుకోకుండా. నేను దుఃఖపడ్డాను అన్న సందర్భాలు. ఓకే, ఆ దుఃఖము రాత్రంతా ఉండి నిద్రలేని రాత్రులు గడిపిండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు దేవుళ్ళు ఉన్నావు కదా. మళ్ళీ ఉదయకాలానికల్లా కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆనందంతో దేవుళ్ళు ఆరాధించిన అనుభవం. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అందుకే మన దేవుడు ఏం చేశాడు? మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఈ ఆనందం దేవుడిచ్చిన ఆనందం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ ఆనందం డబ్బుల్లో పొందిన ఆనందం కాదు. ఈ ఆనందం భర్త ప్రేమలో పొందిన ఆనందం కాదు. ఈ ఆనందం బిడ్డల వల్ల వచ్చిన ఆనందం కాదు. ఈ ఆనందం నీ బంగారం వల్ల వచ్చిన ఆనందం కాదు. ఈ ఆనందం నీ మందు తాగడం వల్ల వచ్చిన ఆనందం కాదు. ఈ ఆనందం దేవుడిచ్చిన ఆనందం. ఆనందం ఆనందం ఆనందమే జ్యోతి అయినా సియోని నివాసమే. బలంగా పడాలి. జ్యోతి అయినా సియోని నివాసమే
లేవనకూడదు. మీరు పాటలు పాడేవాళ్ళు అన్ని తెచ్చిపెట్టుకోవాలా. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేవని ఆన్సర్ చెప్పకూడదు, అన్ని సర్వసన్నద్ధులై ఉండాలా యుద్ధానికి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా. మన దీన స్థితిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? కటాక్షించాడు. ఆ తర్వాత మన కన్నీటిని ఏం చేశాడు చెప్పండి? నాట్యంగా మార్చాడు. అందుకని ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ధైర్యం తెచ్చుకోండి. ఏడ్చిన సందర్భాలు ఉండొచ్చు, అవమానించబడిన సందర్భాలు ఉండొచ్చు, దుఃఖపడిన సందర్భాలు ఉండొచ్చు, కళ్ళన్నీ ఎర్రపెరిగిన సందర్భాలు ఉండొచ్చు, నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ దేవుడు మీకు ఆనందాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో బీ హ్యాపీ. గాడ్ లవ్స్ యూ. దేవుడు మీ యందు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడే మీ ఆనందం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు చెప్పండి? దేవుడే మీ యొక్క ఆనందం. దేవుడే మీ ఆనందం. నా రక్షణ దేవుని యందు, నా ఆత్మ నా రక్షణ దేవుని యందు. చెప్పండి, ఎందుకు ఆనందించిందామే? దేవుని యందు ఆనందించింది. ఎందుకు ఆనందించాలి చెప్పండి? మనము దేవుని యందు ఆనందించాలి. ఓకే, తర్వాత 48 3వ పాయింట్. సర్వశక్తి నాకు గొప్ప కార్యం చేసింది. ఏం చేశాడంటే? ఏం చేశాడంటే దేవుడు? గొప్ప కార్యములు. చూస్తున్నావా చింటూ? అక్కడే ఉన్నావా? సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. ఓకే, ఈ సంవత్సరంలో దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం ఏదైనా ఉంది అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీరు చెప్పండి. వెరీ గుడ్. చెప్పండి కొట్టు ఒకసారి గట్టిగా. సంవత్సరాలు అయింది పెళ్ళి. సావిత్రక్క వాళ్ళ పెద్ద బాబు సతీష్కి, కోడలు కవితకి 11 సంవత్సరాల నుంచి బిడ్డలేదు. 11 సంవత్సరాలు అయిన తర్వాత ప్రార్థన చేయగా ఒక బిడ్డని కాదు, ఒకేసారి 2 కమలు పిలిచాడు. క్లాప్స్ కొట్టాలి. సర్వశక్తుడు ఏం చేశాడు చెప్పండి? గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా. అస్తా కూడా ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. అసలు మనం ఊహించావా? అది సెయింట్ మాథ్యూస్ అంటే స్కూల్ పేరు, సెయింట్ ఆంథోనీ స్కూల్లో నువ్వు స్టాఫ్, ఇప్పుడు టీచర్వి, అదే లైబ్రరీవి. అవునా? ఊహించలేదు. యాక్చువల్గా అజిత తెలుగు మీడియంలో చదువుకుంది. యాక్చువల్గా అది ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ రావాలన్నారు. ఆమె ప్రార్థన చేసుకుని శ్వేత దగ్గరకు, స్తుతి దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుని ప్రార్థన చేసి, నాదేమో ప్రార్థన, నా దగ్గరేమో వాక్యం క్లాసులు, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ క్లాసులు. ప్రసాదం బండి మీద అట్టి తిప్పుతుండేవాడు. సర్వశక్తుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు. సోదరం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమన్నా ఎప్పటికైనా ఈ అమ్మాయికి జాబ్ వస్తుందని ఉద్దేశంతోనే కదా నువ్వు చేసుకున్నది? ముందు అనుకోనికి తిప్పాడు అనుకోండి. రాదని కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నీకు గొప్ప కార్యం అయ్యేది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీకు జాబ్ ఉన్న వైఫ్ కావాలా? మరి ఎవరు కావాలి నీకు? ఏనా కట్నం వద్దు. మందిరంలో చెప్తున్నావు, రికార్డ్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి, గట్టిగా. హల్లెలూయా. నన్ను భరత్ కోసం కూడా ప్రార్థన చేయండి. భరత్ హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యవహారాల్లో ఉన్నాడు. తర్వాత పరిచర్య కూడా తనకు ఎంతో భారం ఉంది. తను మ్యారేజ్ విషయం ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేయాలి. మ్యారేజ్ విషయం ప్రార్థన చేయండి. తర్వాత తన బిజినెస్లో మంచిగా తనకి బిజినెస్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే తనకి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఎక్కువగా 5 మందికి 10 మంది ప్రయోజనకరంగా ఉండాలని. కాబట్టి తన బిజినెస్లో తన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని, తర్వాత వివాహ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈ స్థలంలో శుభకార్యం జరగాలని ఆమె చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు, ఇంకెవరన్నా గొప్ప కార్యం చేశాడు అన్నవాడు చెప్పండి. నాగలక్ష్మి పెద్ద పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, నార్మల్ లో పాస్ అయింది. వెరీ గుడ్. ఆడ పెద్ద పాప ఉంది దీపిక, చిన్నమ్మాయి పేరు జ్యోతిక, అబ్బాయి పేరు ఇస్సాకు. దీపిక ఆర్డినరీగా పాస్ అయింది. చిన్నమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ప్రభు అందంట.
చిన్న కూతురు జ్యోతిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినది ఇంటర్మీడియట్ అండి ఇప్పుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సర్వశక్తుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పురుషులు ఎవరు మాట్లాడలేదండి, అసలు ఏం చేయలేదు. గుండు చెప్పాలని మీరు ప్రార్థనకి ఏనా చెట్టు చెప్తావమ్మా? చెప్పినాను. మైకు చెట్టుకి మైకు. బండి నుంచి కన్నప్పుడు దేవుడు కాపాడాడు. ఇంకా ఆపరేషన్ చేస్తారంటే మామూలు నార్మల్గానే సెట్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న నువ్వు? అసలు బెంగళూరు వెళ్తాను అనుకున్నావు నువ్వు? మరి అది చెప్పు ముందు. అసలు ఇవన్నీ పడతాలు ఎగుతాము. దేవుడు సర్వశక్తిని గొప్ప కార్యం చేశాడు నిజంగా. మీకు కూడా కొంచెం, నాకు కూడా ఇష్టం లేదు యాక్చువల్గా బెంగళూరు వెళ్తున్నాడు దూరభారము అని కొంచెం నేను ఫీల్ అయ్యాను. కానీ చక్కగా బెంగళూరు సెట్ అయిపోయాడు. మంచి ఇన్స్టిట్యూట్లో బెంగళూరులో తను జాబ్ చేస్తున్నాడు. ఏమో రేపు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు నువ్వు, స్వీడన్ వెళ్ళొచ్చు నువ్వు. వాళ్ళు అక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కదా. సర్వశక్తుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆమె చెప్పు మైక్లో చెప్పు. సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఓకే నాన్న. తర్వాత రామకృష్ణ గారు మీ పట్ల దేవుడు చేసి గొప్ప కార్యం చెప్పండి. మీ ఇద్దరు బాప్తిసం పొంద 10 ఏళ్ళు ఉందా? ఈ సంవత్సరమేగా, ఈ సంవత్సరమే కదా. ఏ సంవత్సరం డేట్ ఎప్పుడమ్మా? జాన్ 1 మరి మీరు రక్షణ పొందడమే గొప్ప కార్యం కదా. మీరు అనుకున్నారు త్వరగా ఫాస్ట్గా టర్న్ అయిపోతాం, ప్రభువులోకి వస్తామని అనుకున్నారు. సర్వశక్తి మీ పట్ల గొప్ప కార్యం చేశాడు కదా. అది గొప్ప కార్యం అండి. అసలు గొప్ప కార్యం అంటే రక్షణ పొందడం గొప్ప కార్యం. హల్లెలూయా కదా. అదొకటి. తర్వాత నాన్న అసలు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుల్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద రాత్రి పెద్ద మిరాకిల్స్ జరిగిపోవు, లాటరీ లాగే పెద్ద ఏం కలిసిపోదు. బట్ చాలా హ్యాపీగా ఉంటాం మనం. సోదరు చెప్పండి గట్టిగా. చాలా హ్యాపీగా ఉంటాం మనం అందరం, చాలా హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉన్నారు కదా మీరు? హ్యాపీగా ఉన్నారు అవును కదా, చెప్పండి కదా. కాబట్టి ఇటు కూర్చోమ్మా. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటేనండి, మన దేవుడు సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాను. అవును ఓకేనా, ఓకేనా. అవును, పూర్తి వైరల్ ఫీవర్ చాలా దారుణమైంది. ఓకే, ఇంకోటి కూడా చేశాడుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా చాలా వీక్ అయిపోయారు మేరీమ్మ గారు, చాలా వీక్ అయిపోయారు నిజంగా. అంటే ఓపెన్గా చెప్తున్నాను, అంబేద్కర్ అన్నయ్యను వాళ్ళు బన్నీ ఉన్నా కూడా నాన్న ఈ ఒక్కరోజు నిద్రపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అరే కొంతమందికి అసలు ఆ నిద్ర దైవం అనుకుంటారండి. మన చంద్రకాంత్ గారు ఇక్కడ కూర్చుని ఒక ఆయన నిద్రపోతున్నాడు, తుది దగ్గర కూర్చుని నిద్రపోతున్నాడు. ఈయనంతగా అయ్యగారికి అర్థంగా నిద్రపోలే అన్నారనమాట. అన్న కూడా నిద్రపోతున్నాడు. నిజంగా వాక్యం రిసీవ్ చేసుకుని నిద్ర రాదండి. నిద్ర ఎందుకు వస్తుంది అసలు? నిద్రపోవడం నిద్రపోవడం వచ్చినాడు నామకార్థంగా వచ్చినాడు. అందువల్ల మనం కామంటుంది ప్రభుత్వం నిద్రించి వారు ధనులు అన్నారు కదా ఇక అంటున్నాను. ఒక పెట్టు ఒకటి రెడీ చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారు. ఏం చెప్తున్నానంటే చాలా మీరు చాలా కన్నీటి సమయాలు ఉన్నాయి. కన్నీటి మేరీ అవని కన్నీరు చిందించిన సమయాలు ఉన్నాయి, వేదన పడిన సమయాలు ఉన్నాయి, అవమానపరచబడిన సమయాలు ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద పాయింట్ దేవుడు మీకు ఆనందం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సర్వశక్తిని పట్ల గొప్ప కార్యాలు చేశాడు. చాలా బలహీన స్థితిలో బాగా వెళ్ళిపోయాం, మన లోతులోకి వెళ్ళిపోయాం. మన స్థితిలో నుంచి ఒక మనోడి నుంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ కుదిరిపరిచి మళ్ళీ ఆనందకరంగా జీవించగలుగుతాం. చెప్పండి, సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇది నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణంతో ప్రభుని కనపరచాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఎందుకోసం?
దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కటాక్షించాడు. 2, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు. 3, సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమో నేను చెప్పు ఒక మాట. చెప్పు. నాకు వచ్చినటువంటి సమస్యల్లో నాకు భర్త లేదండి. మొత్తం సాక్షి వద్దు, పాయింట్లు. రీసెంట్గా మా బ్రదర్ ఇంటర్వ్యూ చేసి మేము బయటకు వచ్చినప్పుడు అలాంటి వేరే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆదరించలేదు. దైవ సేవకులుగా అన్నయ్య నన్ను ఎప్పటికప్పుడు కూడా పలకరిస్తూ పరామర్శిస్తూ నాకు ఎంతో సంతోషకరమైనటువంటి మాటలుగా ఆదరణగా అన్నయ్య నాకు ఉంటూ ఉన్నారండి. ఇదే నాకు తెలుసా. ఎస్, తన దీన స్థితిని దేవుడు కటాక్షించే దేవుడు. మనకు భర్త లేడని, మన విధురాలని, లేకపోతే కనుక మనం అదని ఇదని అయిన వారే మనని తృణీకరించవచ్చు. కానీ మన దీన స్థితిని కటాక్షించే దేవుడు. స్తోత్రం చెప్పండి. కంటే అహంకారుల పగర అణిచి దీనులను కటాక్షించే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. ఎవరి పగర ఎలా అణచాలో దేవుడు బాగా తెలుసు. అహంకారులను ఎదురించి దీనులకు కృప, దీనులకు కటాక్షం అనుగ్రహించే దేవుడు అనమాట. ఓకే తల్లి, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి సర్వశక్తుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాడు. అమ్మా, నీ పట్ల ఈ సంవత్సరం దేవుడు ఏమైనా గొప్ప కార్యం చేశాడా? జ్ఞాపకం ఎవరో అయిన పడుతేమో. గొప్ప విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే నరుని ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం అంటే మా అమ్మగారు 80 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. చప్పట్లు కొట్టుకుని గట్టిగా దేవుడు. మన జూలై 6తో 80 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆమెదంతా ఎక్స్ట్రా బలం కూడా కాదు, ఎక్స్ట్రా బలం. హల్లెలూయా. ఓకేనా? సో ఆమెకి గొప్ప కార్యం చేసింది. అసలు వయసులో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చి నేను రానని, నేను నా మీ సేవ చేయండి అనేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తానంట. అందుకని నేను స్థుతి ఒక ప్రశ్న వేసింది. నాన్నమ్మ, నాదో డౌట్, నువ్వు అసలు ఒంటరితనంగా ఉండి భయంతో వస్తున్నావా భక్తితో వస్తున్నావా అన్నమాట. ఇది భయమా భక్తి అర్థం కావట్లేదు అని అనమాట. ఈ మధ్య ఉండదు, అమ్మ నా కోళ్ళ లెక్క ఉంటే అక్కడ, నాకు మూడు పోయకుండా అక్కడ అసలు కారు ఎక్కిందో దిగట్లా. నిన్న కాక మొన్న 4 ప్రోగ్రామ్స్ మాకు ఎదురు నుంచి అడవనెక్కలు వెళ్ళాం, అడవి నుంచి ప్రసాదం పడుతుంది, ప్రసాదం కామిన్ హాస్పిటల్కి వెళ్ళాం. అది ప్రతి చోటకు వస్తానంటది. నిజంగా ఆ పనులు చేసుకోగలుగుతుంది. సర్వశక్తుడు మా అమ్మగారి పట్ల గొప్ప కార్యం చేశారు. హల్లెలూయా. ఆమె పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆమె కడుపులో నుంచి వచ్చిన నన్ను దేవుడు సేవకుడికి ఎన్నుకున్నాడు అనమాట. సోదరు చెప్పాలి గట్టిగా. నిజంగానండి, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు రూబేన్ గారు ఉన్నారన్నమాట. ఆయన బ్రిటిష్ టైంలో కోలవిల్లో చర్చి కడుతున్నారంట. అప్పుడు మిషనరీస్ కడుతుంటే మా తాతయ్య రూబేన్ గారు ఆయన ఈ యొక్క పశువుల చర్మాలను ఎక్స్పోర్ట్ చేసేవాడు, అమ్మేవాడు అనమాట. మా గురించి చెప్పుకోవడం మేము ఫీల్ అవ్వం. అయితే ఆ పరిస్థితుల్లో మా తాత రూబేన్ గారు 7 సంతానం, 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఏం చేశాడు తెలుసా? ఆయన కోలవేన్ అనే చోట, విజయవాడకి కోలవేన్ 25 మైళ్ళు ఉంటుంది అనమాట. విజయవాడ నుంచి అంటండి ఆ చర్చిలో వేయడానికంట నాపురాళ్ళు కొనుక్కొచ్చాడంట. నాపురాళ్ళు ఎలా తెచ్చాడు? కావిడేసి తెచ్చేవాడు అంటండి. విజయవాడ నుంచి కోలవెల్లికి 25 కిలోమీటర్లు, రోజుకు ఒక 4 నాపురాళ్ళు లేదా ఒక 6 నాపురాళ్ళు కావిడి మీద తెచ్చేవాడంట. వెళ్ళినప్పుడు తోళ్ళు వేసుకుని అమ్మేవాడు, వచ్చినప్పుడు ఏం చేసేవాడు? నడుచుకుంటూ వెళ్ళి తెలిసి కావిడి వేసుకునేవాడు, మంచినీళ్ళు అయ్యి కావిడి మీద తెచ్చేవాడంట. అలాగా చర్చికి సరిపడే నాపురాళ్ళని విజయవాడ నుంచి చేరవేశాడంట. అద్భుతం ఏమైంది తెలుసా? ఈ రోజున వాళ్ళ పెద్ద అబ్బాయి ఇశ్రాయేల్ గారు గొప్ప సేవకుడై ఈ మధ్య ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన వాళ్ళ 2వ కుమారుడు సేవకుడు. వాళ్ళ ఆడపిల్లల్లో నుంచి నేను పాస్టర్ అయ్యాను. హల్లెలూయా. ఆయన అది పుల్పిట్ వేయించాడు అనమాట నాపురాలతో చర్చి. ఇప్పుడు అందుకని దేవుడు మమ్మల్ని ఎక్కడ నిలబెట్టాడు? కాబట్టి దేవునికి మీరు ఏదైనా చేస్తే అది తరతరాలకి ఆశీర్వాదం అవుతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇది అయ్యాను. ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్లో మా పాప కూడా సేవకురాలేదు కదా, శ్వేత కూడా సేవకురాలేదు కదా. శ్వేత కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా వాడబడుతుంది శ్వేత కూడా. కాబట్టి గొప్ప దేవుడు మన సర్వశక్తుడు మన పట్ల ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. చెప్తుంది సునీతమ్మ, చెప్పమ్మ.
వెరీ గుడ్. ఓకే మా. అలాగనే మన సునీత వాళ్ళ భర్త రవి మీరు కూడా చెప్పాలా, మీరు చెప్పుకోవాలా. హల్లెలూయా. ఒక ఆయన ఇంటాగానంట రాకుండా బాప్తిసం పొందంటే మా ఆవిడ ఎంత వెనకాల వెళ్ళిపోతానన్నాడంట. భర్తగా చర్చికి రాకపోతే భార్య చెప్పాలి సాక్ష్యం. ఈ రోజు నుంచి కూర్చు, ఇక్కడి నుంచి రవి చెప్పాలి. ఓకే ఓకే. నిజంగా రవిది చాలా దీనస్థితి అండి. యాక్చువల్గా గొప్ప విషయం ఏంటంటే, ఆశ్చర్య విషయం ఏంటంటే రవికి స్మోకింగ్ అలవాట్లేదు, మందు తాగే అలవాట్లేదు. మందు తాగి స్మోక్ చేస్తే లివర్ పాడవుతుంది. మందు సిగరెట్లు తాగితేనేమో ఊపిరితిత్తులు పుచ్చిపోతాయి, మందు తాగితే లివర్ పాడైపోతుంది. కానీ ఈ రెండు అలవాట్లు లేవు రవికి, ఎప్పుడు కూడా లేవు. అయినా లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఎంత డ్యామేజ్ అయిందంటే రీట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు, లివర్ మార్పిడి చేయాలన్నారు అనమాట. కానీ ఎంతో దీనంగా సునీత ఏడ్చింది. కానీ అద్భుతంగా ఈ దీన స్థితిని బట్టి రవికుమారు పరిపూర్ణంగా ప్రభు వైపు తిరగలిగారు. ఇదివరకు చర్చికి రాగలిగేవాడు కాదు, ప్రభువులో బలపడ్డారు రవి. ఆ పరిస్థితుల్లో నుంచి ఆశ్చర్యకరంగా ఏమైందో తెలుసా, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండానే దేవుడు రవిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. 3 నెలలకోసారి రిపోర్ట్లు కట్టండి, చాలా అద్భుతం అన్నమాట. మొన్న సునీల్ కృష్ణ గారు వచ్చారు చంద్రకాంత్ గారితో పాటు. ఆ రోజు సునీల్ కృష్ణ గారితో నేను ప్రార్థన చేయించాను, పెద్ద ప్రవక్త గుజరాత్లో ప్రార్థన చేయించాను. ఆయన ప్రార్థన చేపిస్తే ఒకటే మాట అన్నాడు అనమాట అండి, బ్రదర్ రవికుమార్ సేమ్ నీది నా స్టోరీని, నాకు త్రాగుడు అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, కానీ నా లివర్ కూడా పాడైపోయిందని చెప్పి అన్నారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభా మెడికల్ రిపోర్ట్ మీద నాకు విశ్వాసం లేదు, బైబిల్ మీద నాకు విశ్వాసం, ప్రార్థన చేసుకున్నా. ఆశ్చర్యకరంగా నా లివర్ దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచాడు, నీ లివర్ కూడా పరిపూర్ణంగా స్వస్థపరుస్తాడని చెప్పాడు అనమాట ఆయన. హల్లెలూయా. రవికుమార్ పట్ల దేవుడు సర్వశక్తులు గొప్ప కార్యములు చేశాడు. చెప్పండి కూడా సరిగట్టిగా. ఇక రాబోయే రోజుల్లో తమ్ముడు దీర్ఘాయుష్మంతుడిగా సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకుని నిండు 100 ఏళ్ళ వర్ధిల్లాలని మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సర్వశక్తులు గొప్ప చెప్పండి, సర్వశక్తులు నా పట్ల గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. సర్వశక్తులు నా పట్ల గొప్ప కార్యములు చేశాను. తర్వాత 53 వచనం చెప్పేస్తే, ఆకలి కొనిన వారి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులు ఒట్టి చేతులతో పంపివేశారు. ఇప్పుడు చెప్పండి, ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఏం చేశాడు? ఈ సంవత్సరం అంతా మనకి ఏమిచ్చాడు? ఆకలితో మంచి పదార్థాలు, మామూలు భోజనం కూడా కాదు, శాకాహారం కూడా కాదు. చేతులు చెప్పండి, హల్లెలూయా. మొన్న గారు స్టేట్మెంట్ ఇచ్చాడు విక్రమ్ గారు, అసలు క్రైస్తవులు తిన్నంత మాంసం ఎవరు తినరు. చేతులు చెప్పండి, హల్లెలూయా. కోళ్ళ ఫారాలన్నీ ఉన్నది మన కోసమే, వేరే ఫార్మ్స్ కూడా ఉన్నది మన కోసమే. ఇప్పుడు మీకు సంగతి చెప్తానా, ఏమన్నాడు? ఆకలి కొనిన వారిని. ఇప్పుడు చెప్పండి, మనం ఆకలి తీర్చుకోవడానికి ఆహారం భుజిస్తున్నాం. మన ఆహారం కావాలంటే మన దగ్గర ఏముండాలి? సంపద ఉండాలి, అంటే పని చేసుకునే సామర్థ్యం ఉండాలి. అది ఎవరు ఇచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు. ఓకే సరే, సామర్థ్యం ఇచ్చాడమ్మా, మీ ఆయన నువ్వు కష్టపడుతున్నారు, సామర్థ్యం ఇచ్చాడు. ఓకే, చక్కగా బాస్మతి బియ్యంతో దమ్మా, బాస్మతి బియ్యంతో దమ్ బిర్యానీ చాలా చేస్తారండి. బాస్మతి బియ్యంతో దమ్ బిర్యానీ చేసేసి వండిన జ్వరం వచ్చింది అనుకోండి, తినాలంటే ఏముండాలి? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆర్థికంగా దేవుడు సహాయం చేశాడు, ఆర్థిక స్తోమతను ఇచ్చాడు. ఇప్పుడు ఆర్థికంగా స్తోమత ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థిక సామర్థ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఈ సంవత్సరం 3 దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మనం పోషించాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనం పోషించాడు. నన్ను అటువంటి అదృష్టవంతులు ఉంటే కనుక దేవుడి స్తోత్రం చెప్పండి అమ్మా. కానీ చెప్పింది చెప్పరు అక్క, తొందరపడ నువ్వు బాగా ఎక్సైట్ అయిపోతున్నాం. దమ్ బిర్యానీ అంటే విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో నాకు ఆరోగ్యం బాగోక ఒక్కరోజు కూడా ఆహారం మారివేయలేదు అన్నవాడు. అదేనండి, నా ఆరోగ్యం బాగోలేదని ఆహారం తినలేని స్థితి రాలేదు. నాకు సంవత్సరం అంతా ఆరోగ్యరీత్యా
బాగుంది 365 నేను తిరగలిగిన స్థితిలో ఉన్నానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెప్పాలి? ఈ స్థితిలో ఉన్నవాళ్ళండి ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి, సిగ్గుపడమాకండి. హల్లెలూయా. నేను కూడా అంతేనండి, ఒక్కరోజు కూడా అన్నం మానని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా పూట ఉపవాసం ఉన్నప్పుడు తప్పించి ఇప్పుడు మానేసేమనుకుంటా. పర్లేదేవయ్యా 3 రోజులు తిన్నావు కదా నువ్వు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో దేవుడు ఈ సంవత్సరం నాకు మంచి ఆహారం దేవుడు సమకూర్చి నేను ఆకలి కొనిన అసలు ఆకలి వేసే పరిస్థితి రాకుండా దేవుడు మనకి మన పిల్లలకు సమృద్ధిని ఇచ్చాడన్న వాళ్ళు దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆకలికి ఉండాలి.